Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం 34, 35వ వార్డులలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాటిల్లో మన పర్యటన ఉంటుంది. అందరూ కూడా సాయంత్రం 5 దాటిన తర్వాత అక్కడ కలుద్దాం. థ్యాంక్స్ అండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన గాజు గ్లాస్ అమ్మా, ఒక్కసారి గమనించండి. మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ గారు పోటీ చేస్తా ఉన్నారు. వారి యొక్క ఎన్నికల గుర్తు కమలం. ఉమ్మడి ప్రభుత్వం అందరం కూడా మన వారికి మన వంతు సాయంగా మన ఓటు ముద్రను ఉమ్మడి అభ్యర్థులు అయితే ఎవరికైనా ఉంటే ఉమ్మడి అభ్యర్థులకు ఓటు మన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ అండి. వస్తున్న శ్రీనివాస్ గారు ఆశీర్వదించండి దయచేసి. మీ అమూల్యమైన ఓటును గాజు. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఇలాగే ఉండాలని మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ టోల్బ్యాక్స్ ముద్దు బొలిశెట్టి ముద్దు. గుర్తు గాజు గ్లాస్ అమ్మా, గాజు గ్లాసు. శ్రీనివాస్ గారు మరి పోటీ చేస్తా ఉన్నారు. వారి యొక్క ఎన్నికల గుర్తు కమలం. కమలం సత్కరిస్తున్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని. మీ మొదటి ఓటు గాజు గ్లాసు. మీ అభిమానం ఇలాగే ఎప్పుడు ఉండాలి. బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవరకు ఎన్నికల శంకరావంలో భాగంగా హౌసింగ్ బోర్డ్ 34, 35 వార్డులు 33లో కొంత భాగాన్ని ఈరోజు పర్యటనలో భాగంగా ఇక్కడ ఘన స్వాగతం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యకర్తలందరికీ, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు పట్నాల రాంపండు గారు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వర్తనపల్లి కాశీ గారు జనసేన పార్టీ. ఇక్కడ 2014 నుంచి 19 వరకు మీకు ఏం జరిగిందో తెలుసు. ఈ ప్రాంతం అంతా ప్రతి వర్షానికి మునిగిపోయింది. దాన్ని మనం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మునగకుండా ఎలాంటి వర్షం కురిసినా నీరు పారుదల విషయంలో అవుట్లెట్లు అన్నీ క్లియర్ చేయగలిగాం. ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేసాం. ఈ బీసీ, ఎస్టీ, ఎస్సీలు సోదరులందరూ కూడా లక్ష రూపాయల లోన్లు ఎక్కువ ఈ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా వాళ్ళందరికీ మన అందుబాటులో ఉండి వారి యొక్క కష్టసుఖాలు చూసుకునే బాధ్యత మనం తీసుకున్నాం. ఆ రోజే మరి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి 19 నుంచి 24 వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ధనార్జనే కానీ తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఏ విధంగా పట్టించుకోవాలన్న విషయాన్ని మీకు కూడా తెలుసు. ఎందుకంటే హౌసింగ్ బోర్డు ప్రాంతంలో చూసుకోండి ఏం పని చేశాడు ఇతనని మీరు రేపు పొద్దున్న నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు, అయ్యా మాకు నీళ్ళు రావట్లేదంటే రాంబాబు గారు, కిలారి ప్రసాద్ గారు కౌన్సిలర్గా ఉండగా, నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా మరి ఈ ప్రాంతంలో అన్ని చోట్లకి పైప్ లైన్లు వేయడం జరిగింది. దానికి కనెక్షన్ ఇచ్చి టైం కూడా ఈ పురపాలక సంఘానికి లేదు. ఎక్కడా కూడా మరి ఎలాంటి డబ్బు ఎక్కడ వస్తుందో అక్కడ ఎవరన్నా బిల్డింగ్ ప్లాన్ పెట్టుకుంటే మరి డబ్బు ఇవ్వాలి తప్ప ఆ బిల్డింగ్ నీళ్ళు ఎలా వెళ్తున్నాయో కూడా తెలియనటువంటి ఈ ఎమ్మెల్యే మీకు తెలియని విషయం కాదు. మరి 2019 నుంచి 24 వరకు ఏం చేశారో చెప్పి ఓటు అడుగుతూ రావాల్సిందో నేను కోరుతా ఉన్నా. మరి సొంత ఇంట్లో న్యాయం చేయలేని ముఖ్యమంత్రి నా అక్క చెల్లికి న్యాయం చేస్తానని బయటకు వస్తూ ఉన్నాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. సొంత ఇంట్లో గెలవని వ్యక్తి బయట గెలుస్తాడో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు ఒక్క అవకాశం మా నాన్న పోయాడు, మా తాత పోయాడు, మా చిన్నాన్న పోయాడు, చంద్రబాబు నాయుడు ఉండగానే బెగ్గింగ్ చేసి సింపతితో ఈరోజు నెగ్గినటువంటి ఈ ముఖ్యమంత్రి నెగ్గిన తర్వాత ప్రజల శిరస్సు మీద పాదాలతో తొక్కుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించవలసిన కోరుతూ ఉన్నాం. నిత్యావసర వస్తువులు రేట్లు పెంచారు.
కరెంటు బిల్లులు పెంచారు, కూరగాయల రేట్లు పెంచారు. కానీ ఎక్కడా కూడా మీరు నవరత్నాలు ఇస్తామని చెప్పి ఒక రత్నాన్ని ఒక చేతితో డబ్బు ఇచ్చి 10 చేతులు వెనక్కి తీసుకున్నట్టు ఈ ముఖ్యమంత్రి పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే కష్టజీవులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరైనా మందు అలవాటు ఉంటే ఆ కుటుంబం నుంచి ఇమీడియట్గా సాయంత్రానికి ఆ డబ్బు వెనక్కి వచ్చి ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రిని మీరు గమనించండి. మందులో కనీసం చంద్రబాబు నాయుడు గారి టైంలో 60-70 రూపాయలు ఉండే క్వార్టర్నే ఇవాళ 250 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అంటే మందు తాగమని మేము చెప్పట్లేదు. ఎవరైతే నిరుపేదలు తాగుతూ ఉంటారో కష్టాన్ని మర్చిపోవడానికి వాళ్ళందరి దగ్గర డబ్బు ఎలా కొట్టాలని ఆలోచించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. 34-35 వార్డుల్లో ఎన్నికల సమరశంకరావం తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే మీ అందరికీ సుపరిచితులు మరి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం అసెంబ్లీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల గుర్తు గ్లాసు. ఈవేళ ఇక్కడ హౌసింగ్ బోర్డులో ప్రజలు చాలా సమస్యలు చెప్తున్నారు. 2014-2019 మధ్యన మరి ఇక్కడ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అన్నీ వేయించిన ఘనత తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అధికారంలో ఉండగా శ్రీనివాస్ గారు చేయించిన కార్యక్రమాలే ఇవన్నీ కూడా. అలాగే మరి ఈవేళ వాటర్ సరిగ్గా రావడం లేదని, అలాగే డ్రైన్లు సరిగ్గా పనిచేయడం లేదని, డ్రైన్లు కావాలని ఇక్కడ చాలామంది మిత్రులు అడుగుతున్నారు. మరి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి ఈ డ్రైన్లు కానీ అలాగే ఎక్కడైనా మిగిలిపోయిన రోడ్లు కానీ ఈ వాటర్కి సంబంధించి గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితమే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి 33 కోట్ల రూపాయలతో టెండర్ పిలిపిస్తే ఆ రోజున కోర్టులో కొంతమంది వేస్తే వాళ్ళని బతిలాడి మరి అవన్నీ క్లియర్ చేయించిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారికి దక్కుతుంది. తాడేపల్లిగూడెం వైసీపీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం. నిన్నటి రోజున వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. నిన్నటి రోజున 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తండోపతండాలుగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున ఎండ వేడి కూడా లెక్క చేయకుండా తరలి వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ, అన్నదమ్ములందరికీ, పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు మిత్రులు ఈల్ నాని గారు, శ్రీ పసల కనకసుందర గారు, అప్సడా వైస్ చైర్మన్ మిత్రులు వడ్డీ రఘురామ్ గారు, సీనియర్ నాయకులు ఎగ్గన్ నాగబాబు గారు, అలాగే మండల మరి టౌన్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వివిధ దేవాలయాల డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాపూర్వక
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను గెలిపించాలని పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతోటి గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కూడా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇదే వరవడి మరి అన్ని రకాలుగా కూడా పార్టీ అభిమానులందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఇదే ఊపు ఇదే వరవడితోటి ముందుకెళ్ళాలని నేను వారందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ వారందరికీ నేను అండగా ఉంటానని ఈ సందర్భంగా మరి ఒక అన్నగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. నిన్న మన అందరి ప్రీతమ నాయకుడు కొట్టు సత్యనారాయణ గారి నామినేషన్ మహోత్సవానికి వేలాది మంది తరలి వచ్చి మీ అందరి యొక్క ఆదర అభిమానులు, మీ ఆశీస్సులు మన అందరి అభిమాన నాయకుడు కొట్టు సత్యనారాయణ గారికి ఇచ్చినందుకు మా నియోజకవర్గంలో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే సర్పంచులు, అలాగే ఈ సన్నద్ధానికి ఒక కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి వారందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ, నిన్న తాడేపల్లిగూడెంలో ఒకేసారి 11:30-12 గంటల మధ్యలో ఆకాశం అంతా ఎర్రగా మారి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జన సముద్రం పోటెత్తిందనే ఒక విషయం ఇవాళ కూటమి అభ్యర్థుల్లో ఉన్న కూటమిలో గుండెల్లో గుబులు మొదలయ్యి వారు ఏ రకమైనటువంటి ఒక ఆందోళనకు గురయ్యారో ఇవాళ ఇలా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలోనే కాకుండా, ఈ జిల్లాల్లోనే కాకుండా, ఈ నియోజకవర్గంలో ఎంతో అభిమానంతో ప్రజలందరూ ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గుండెల్లో పెట్టుకుని ఆయన్ని దీవించాలి, నుండు నేరుల్లో చల్లగా ఉండాలి. అలాగే ఆయన బలపరిచినటువంటి, ఆయన్ని ఎంతో అభిమానించినటువంటి వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారిని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ గుండెల్లో పెట్టుకుని ఇవాళ వారి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ నియోజకవర్గంలో ప్రజలకు కానీ ఏ రకమైనటువంటి మమకారం, అభిమానం, ప్రేమ, ఔత్సల్యం ఉందో అలాగే ఈ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ గారి పట్ల ఎంత అభిమానం, ప్రేమ, ఔత్సల్యం ఉన్నదనేది నిన్న మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టుగా మనం చెప్పగలిగాం. ఎవరికి కూడా వారు వచ్చినటువంటి జనాభాని లెక్కకి అంతు లేకోకుండా, మనకు లెక్క కట్టడానికే ఒక అకౌంటబిలిటీ లేకోకుండా జన సముద్రం ఇవాళ నరసాపురంలో ఉన్నటువంటి సముద్రం ఇవాళ తాడేపల్లిగూడెంలో పోటెత్తిందా అన్నట్టుగా ఇవాళ రావటం, ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయ దొందిమి నిన్నే మనం పూరించాం. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్టి సత్యనారాయణ గారు విజయ దొందిమి నిన్న నామినేషన్ వేసి రాగానే పూరించాం. జూన్ 4వ తారీఖున విజయోత్సవ సభలో మళ్ళీ మనందరం కలిసి మాట్లాడదాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ స్థానిక శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ వాపును చూసి బలుపు అనుకుంటున్నారని సీనియర్ రాజకీయ నాయకుడు తోట గోపి పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించుకుని స్వచ్ఛందంగా జనం హాజరయ్యారు అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. సామాన్య ప్రజలను సైతం టాక్స్ పేరుతో ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన ఘనత ఎమ్మెల్యేకి దక్కుతుందన్నారు. చిరు వ్యాపారస్తుల నుండి సైతం వసూళ్లకు పాల్పడ్డ కొట్టు సత్యనారాయణ ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నమస్కారం. ఏదైతే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఏం అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. ఏదో బూటక మాటలు చెప్తున్నారు, కొత్త కొయ్యెత్తులు చేస్తున్నారు. డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, ఎంఏలు, బిఏలు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా 5,000 రూపాయలకి వస్తే మా జీవితాలు గడుస్తాయని ఎంతో ఆశతో వాలంటరీ వ్యవస్థలోకి వెళ్తే వీళ్ళు స్వార్థపరులు పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి వాళ్ళతో రిజైన్ చేస్తుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బూటకం మాటలు మీరు ఎవరు వెనకండి. అందరూ కూడా రాబోయేది
కూటమి ప్రభుత్వమే. ఏదైతే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 2014లో ఏదైతే జరిగిందో అలాగే ఇప్పుడు కూడా వెస్ట్ గోదావరిలో 15 సీట్లు కూడా కూటమి అభ్యర్థులే గెలుస్తారు. అటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, జనసేన బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కానీ గెలవబోతున్నారు. కళ్ళబూలి మాటలు నమ్మకండి. నిన్నటి రోజున అతగాడు కొట్టి సత్యనారాయణ నామినేషన్కి మనిషికి 300 రూపాయలు మందు, బిర్యానీ, ఆటోలు పెడితేనే కానీ రాలేదు. అదే 19వ తారీఖున బొలిశెట్టి శ్రీను గారు జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేస్తే ఒక పిలిపిస్తే స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకొని 15,000 పైగా వచ్చారు. నిన్న రోజున ఇంటెలిజెన్స్ రిపోర్టు 2,500, 3,000, ప్రెస్ వాళ్ళు 2,500, పబ్లిక్ 2,500. ఎంతో డబ్బు వ్యత్యాసం చేసి ఖర్చు పెడితేనే కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఇలా రాలేదు. ఆ పార్టీని ప్రజాదరణ కోల్పోయింది. ఏదో చెప్తున్నారు. అప్పుడే ప్రతిపక్షాల వాళ్ళంట కాడు వదిలేశారని, ఓటమిని అంగీకరించారని ఇలాంటి కలబొల్లి అబద్ధాలు చెప్తున్నాడు. బోటక మాటలు చెప్పడం కొట్టి సత్యనారాయణకు అలవాటు. ఆ మాటలు నమ్మకండి. ఏదైతే ప్రజాదరణ ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ, రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వబోతున్నారు. ఈయన సంక్షేమ పథకాల పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో పెట్టి ప్రజలకి 15,000, 20,000, 10,000 ఇచ్చి నా కూడా ఉన్నారంటున్నారు. అవన్నీ ప్రజలు విశ్వసించట్లేదు. ఏదైతే రాబోయే రోజుల్లో అమ్మఒడి ఒక ఇంటికి ఒకటే ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వస్తే 2 పిల్లలు ఉంటే 30,000, 3 పిల్లలు ఉంటే 45,000 ఇస్తా అని చెప్తున్నారు. అలాగే సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి. ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు. ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో వచ్చారో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి విజయానికి కృషి చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు నామినేషన్ వేయించి పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. ప్రజలంతా అమాయకులు కాదు, పిచ్చోళ్ళు కాదు. పల్లెటూరులో సర్పంచ్ ఎలక్షన్లో ఏదైతే ఒకే ఇంటి పేర్లు ఒకే పేరున్న వాళ్ళు 2 ఉన్నారో ప్రజలకు తెలుసు. ఎవరిని గిచ్చుకోవాలో వాళ్ళకే ఓటేసి గెలిపించినటువంటి పరిస్థితులు మన ప్రజలు సవి చూశారు. ఇలాంటి యాక్షన్లకి, ఇలాంటి కళ్ళబుల్లి మాటలకి, ఇలాంటి ప్రయత్నాలు తిప్పికొట్టే ప్రయత్నం తాడేపల్లిగూడెం వాస్తవులు గట్టిగా బుద్ధి చెప్తారు. ఇతను అపోహపడుతున్నాడు. వాపులు చూసి బలం అనుకుంటున్నాడు. అదంతా వాపు అనేది మే 11వ తారీఖు ఎలక్షన్లో తెలుస్తుంది. 4వ తారీఖు జూన్లో రిజల్ట్లో తెలుస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. మరొకసారి మీరందరూ కూడా వాలంటీర్లు ఎవరో రిజైన్ చేయొద్దమ్మా. రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు కనిపిస్తాం. ఏ పార్టీకి చేయొద్దు. ఇటు జనసేనకి చేయొద్దు, అటు వైసీపీకి చేయకండి. ప్రభుత్వం ఇచ్చిన జీతాలతో మీరు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో ఎలక్షన్లో మీ పాత్ర లేకుండా ఉండండి. మీకు మళ్ళీ 10,000 రూపాయలు జీతం వస్తుంది. ఏదైతే అమాయకంగా కొంతమంది రిజైన్ చేశారో వాళ్ళు కూడా ఆ పార్టీ తరఫున తిరగండి. మీ భవిష్యత్తు పాడైపోతాయి. మీరు స్తబ్దతగా తటస్థంగా ఉంటే మళ్ళీ ఉద్యోగాలు మీకే వస్తాయి. మీకే 10,000 రూపాయల జీతం వస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కుట్టు వెంటే ఉంటామని గొర్రెల శ్రీను, నిమ్మల నాని, బండారు నాగులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరు గత కొంతకాలంగా పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు, కుట్టుకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల కొందరు పార్టీ పెద్దలు సయోధ్య చేశారు.
మరి ఈ రోజున ఈ సమావేశానికి పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం కోటి సత్యనారాయణ గారికి, రోగన్నయ్య గారికి, నాని గారికి, మిత్రులకు, బండారు నాగ్ గారికి, తాతాజీ గారికి, అందరికీ, అలాగా మీడియా మిత్రులకు, సోదరులు అందరికీ నమస్కారం. వాస్తవానికి మళ్ళీ మా నరాలు పనిచేయడం ఈరోజే మొదలెట్టినాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మా సోదరులు వస్తుంటుంటే అక్కడి నుంచి ఈ రూమ్లోకి రావడానికి నాకు గంట పట్టింది. అంటే ఎవరి మీద ప్రేమ తగ్గల. వైఎస్ఆర్సీపీ అంటేనే ప్రేమ అభిమానాల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో ట్రైనింగ్ ఎవరిదే? కోటి సత్యనారాయణ గారిది. ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు ఒక అన్నదమ్ములు ఇద్దరు ఒక ఇంట్లో చిన్న దెబ్బలాట జరుగుద్ది. ఇందుకే ఏముండదు, మా అమ్మ ఈరోజు మా తమ్ముడిని ఎక్కువగా తల దువ్వింది, మా అన్నయ్యని దువ్వలేదు, ఇదే దెబ్బలాట అంతే. ఆ దువ్వేదేదో ఇద్దరిని సమానంగా దువ్వమని చెప్పాం అంతే. అన్నాళ్ళ పట్టింది దానికి. మరి రాబోయే రోజుల్లో మరి నామినేషన్కి మేము లేము. ఆ నామినేషన్ రోజునే మళ్ళీ మీ అందరం కూడా సఖ్యతగా ఏర్పడి ఈరోజు మళ్ళీ మా సొంత గూటికి అందరం మేము మళ్ళీ చేరుకున్నాం. విభేదాలంటే తారాస్థాయిలో విభేదాలని చెప్పేసి ఊరంతా సంబరాలు చేసుకున్నారు. అబ్బాయి అయిపోయింది, నామినేషన్ కూడా వెళ్ళేదాళ్ళు అయిపోయిందండి. ఎట్టి పరిస్థితుల్లో కొట్టు సత్యనారాయణ గారిని వదిలే ప్రసక్తే లేదు మా కుటుంబం, అలాగే మా నియోజకవర్గ కుటుంబం ఎవరూ కూడా వదిలే ప్రసక్తి ఉండదు. ఒకసారి కొట్టు సత్యనారాయణ గారి దగ్గర అటాచ్మెంట్ అయితే ఆ మనిషి మళ్ళీ వెళ్ళాలంటే ఆడు మళ్ళీ ఆ గోతులోకే. అంటే అటువంటి ప్రేమ ఉంటుంది. కాకపోతే మాట కొరకు ఏం చేస్తాం అది అందరూ పళ్ళైపోతున్నాం అంతే, అది ఒకటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాకేసి అధిష్టానం కూడా మీ అందరూ కలిసి పనిచేయాలి, మీరు ఎంత పని చేశారో మాకు తెలుసు అని భుజం తట్టి పంపిన తర్వాత ఎప్పుడు ఆయన నుంచి కౌరొద్దానే చూసాం మేము. ఎందుకంటే ఒక గూటి మనుషులు, ఎవరికి అభిప్రాయాలు ఏమి లేవు, చెడు అభిప్రాయాలు మాకేమీ లేవు. అలాగని మేము ఎక్కడ ఏ ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయన ఏం అనలేదు, అలాగని మమ్మల్ని ఆయన తిట్టలేదు. కానీ కొంతమంది గ్యాప్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మా కుర్చీలోంచి ఇక్కడ లెగితేనే ఇంకొకటి కూర్చుంటానికి అవకాశం ఉంటుంది. మరి వర్క్ చేసి కూర్చోవాలి. అది దమ్ముంటే ఏంటంటే పార్టీకి పనిచేసి కొట్టు సత్యనారాయణ గారి గెలుపు గురించి కష్టపడి ఈ కుర్చీ లాక్కుంటానికి ట్రై చేయాలి తప్ప ఏదో వచ్చి సొల్లు కౌలు చెప్తానంటే కుదరదు. పార్టీకి పనిచేయండి ఇప్పుడైనా సరే. ప్రతి ఒక్కరూ కూడా మా కార్యకర్తలు ఈనాడు ఒకటి చెప్తున్నాం. గతంలో మాకు 16,000 చిల్లర కదండి మంది మెజార్టీ, 16,000 చిల్లర, 16,700 మెజార్టీ. రేపు వచ్చే 13వ తారీఖున బ్యాలెట్ బాక్సుల్లో పడేయి 25 నుంచి 30,000 మెజార్టీ రాకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయనట్లు లెక్క నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్దులై, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో మనం ఓటు అడుగుతాకి వెళ్ళినాక ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఏమీ చేయలేదు. అప్పుడు మేము చేస్తానని చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓటు అడుగుతాకు వచ్చారు. ఇది నేను చేశాను, నా దగ్గర ఈ దమ్ముంది, నేను ఇలా పేద ప్రజలకు ఇలా చేశాను, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరికీ కూడా ఇది మేము చేసామని చెప్పడానికి ఈరోజు ఈ గుంపుగా వచ్చిన ఈ 3 పార్టీలకి ఇది నేను చేశానని చెప్పగలిగిన దమ్ముందేమో వచ్చి డిబేట్ పెడితే కాడికి దేనికైనా సరే సిద్ధమని చెప్పి మా నాయకులు చెప్తున్నారు. ఒక్క విషయం చెప్తున్నాం, గ్యారంటీగా రేపొద్దున్న 13వ తారీఖున, రేపు వచ్చే నెల 13వ తారీఖున ఎలక్షన్కి ప్రతి ఒక్క కార్యకర్త కూడా భారీ మెజార్టీ కొట్టు సత్యనారాయణ గారికి ఇవ్వాలని, తద్వారా మేము కూడా అందులో భాగస్వాములై మీరు ఎలా చెప్తే అలా మేము ఎలా చెప్తే మీరు కలిసి ఈ యొక్క రేపు వచ్చే రిజల్ట్ని భారీ మెజార్టీతో 25 నుంచి 30,000 మెజార్టీ తీసుకురావాలని మరి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గురువు గారు 94 నుండి కూడా మేము ఆయన అంటే ఉన్నాం. చిన్న ఇబ్బందులు జరగడం వాస్తవమే, కానీ మేము మా సోదరుడు అన్నట్టు ఎప్పుడు పిలుపు వస్తుందా అని మేము హైకమాండ్ చుట్టూ తిరిగి మా గురువు గారికి మాతో పిలిపించండి అని చెప్పాము తప్ప ఆయనకి మేము పిలిపించాలనేది కోరుకోలే. మేమందరం పూర్తి సహకారంతో గెలిపిస్తాం, అందులో డౌట్ ఏం లేదు. చెప్పినవి మళ్ళీ చెప్పినట్టుగా ఉండకూడదు, కానీ మా సోదరుడు అన్నట్టు, నాని గారు అన్నట్టు పూర్తి మెజార్టీతోటే సైనికుల్లాగే పనిచేస్తాం తప్ప డబలింగ్ ఆడి మనస్తత్వం మాకు లేదు. ఆ రకంగా ఎప్పుడూ కూడా చేయలేదు. ఆ విషయం మా ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ఇంతటితోటి విరమించుకుంటాం. 2019లో తాడేపల్లి నియోజకవర్గంలో 2019లో తాడేపల్లి నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ గారికి, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అహర్నిశలో కష్టపడి మంచి విజయాన్ని సాధించాం. తర్వాత జరిగిన రోజుల్లో కొన్ని భేదాభిప్రాయాలతో కొంచెం పార్టీకి కొట్టు సత్యనారాయణ గారికి కొంచెం దూరంగా ఉండడం జరిగింది. దాన్ని పార్టీ అధిష్టానం కూడా దృష్టిలో పెట్టుకుని
వాళ్ళు మాకు కొంత డైరెక్షన్ ఇవ్వడం, అలాగే కొట్టు సత్యనారాయణ గారు కూడా మాతో మాట్లాడడం, మా మధ్య ఉన్న గ్యాప్ అనేది పెద్దపాటి గ్యాప్ ఏం కాదు, చిన్న చిన్నవి అవన్నీ సాల్వ్ చేయడంతో మళ్ళీ మేము పునరుత్తేజంతో 2019 కన్నా డబల్ యాక్షన్తో ఈ రాబోయే 2024లో మే 14వ తారీఖున జరిగే మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో ఈ జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ మనం 2019లో కూడా నరసాపురం పార్లమెంట్లో కొట్టు సత్యనారాయణ గారిదే అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాం. అంతకు డబల్ మెజారిటీతో నగ్గించడానికి ఉత్సాహంగా ఉన్నాం. అలాగే నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మనం ఒక డిసిప్లిన్తో వర్క్ చేసి మనం గెలిపించవలసిన బాధ్యత ఉంది. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి ఈ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలాగా ప్రతి కార్యకర్త కొట్టు సత్యనారాయణ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రతి మనిషికి వ్యక్తిగతంగా మనం వెళ్ళి తెలియపరచాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు కూడా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి తెలియపరిచి ఉత్సాహపరిచి మనం మంచి మెజార్టీతో తాడేపూడి నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ గారిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ఆయన ముఖ్యమంత్రి చేయాలి. ఈయన్ని మంచి పోర్ట్ఫోలియోలో నెంబర్ 1 పొజిషన్లో మనం నిలబెట్టి మంచి మంత్రి స్థానంలో కూడా మనం నిలబెట్టాలి. మళ్ళీ తాడేపూడి మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను నేను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పత్తింపాలెం, వీరంపాలెం, బంగారు గూడెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీనివాస్ వర్మ విచ్చేసి ఉమ్మడి అభ్యర్థులతో గ్రామాలలో ప్రచారం జోరుగా సాగించారు. శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రోడ్ల వ్యవస్థపై, డ్రైనేజీల వ్యవస్థపై ప్రభుత్వాన్ని కడిగి పడేశారు. అంతేకాకుండా గ్రామాల్లో నిధులు పక్క ద్రోవ పట్టించడం, సంక్షేమాలు గాలికి వదిలేయడం ఈ వైసీపీ ప్రభుత్వానికి చెందిందన్నారు. దయచేసి వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేయండి. డైరెక్ట్గా మెయిన్ రోడ్ అంట వేరం ఈ రోజున మరి ఇంత ఘన స్వాగతం పలికినటువంటి వీరంపాలెం తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా ఈరోజు ఎన్నికల్లో భాగంగా సెలవు తీసుకున్న జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. కమలం గుర్తుకు 2వ ఓటును గాజు గుర్తుకు వేసి అఖండ మెజార్టీ ద్వారా ఒకరిని పార్లమెంటుకు, ఒకరిని అసెంబ్లీకి మెజార్టీతో 19 నుంచి 2024 వరకు సారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారు. మాటకి మాత్రం నా ఎస్సీలు, నా బీసీలు, కానీ వాళ్ళు ఒరిగింది ఏం లేదు. మొన్న అంబేద్కర్ విదేశీ విద్యని 12 లక్షల రూపాయలు వచ్చి లోన్ క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం ఇది. ఇవాళ మీరు చూసుకోండి, సుబ్రహ్మణ్యం అనే ఒక కారు డ్రైవరు ఒక మన ఎస్సీ సోదరుణ్ణి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు కానీ, సుధాకర్ అనే డాక్టర్ని మాస్కులు లేవన్న కారణంగా రోడ్ల మీద పెట్టి కొట్టిన సందర్భంలో కానీ, ఆయన సూసైడ్ చేసుకున్న సందర్భం కానీ మీ అందరూ తెలుసు. ఇంకా మీకు ఒరిగింది ఏంటో మీరు ఆలోచన చేయండి. ఇవాళ చంద్రబాబు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యక్తికి కూడా ఎలిజిబిలిటీని బట్టి లక్షకి లక్ష సబ్సిడీ లోన్లు, చాలా వందలాది లోన్లు ఇచ్చాం. అప్పుడు ఆ రోజు ముల్లపూడి బాబురాజు గారు ఇక్కడ జడ్పీ చైర్మన్గా ఉన్నారు, అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ సమయాన్ని చూసుకోండి ఒకసారి. అప్పుడు అన్ని గ్రామాల్లోనూ సిమెంట్ రోడ్లు వేశారు నరేగా నిధులతో. మరి ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేశారు. ఆ రోజు మీరు వచ్చిన తర్వాత ఆ డ్రైనేజ్ కూడా క్లీన్ చేయని అసమర్థుడు ఈ కొట్టు సత్యనారాయణ. ఇప్పుడు నా మిత్రుడు చెప్పాడు, ఆడే విధ్వంసకారుడు. రాగానే ఇప్పుడు ఆడిన రౌడీ అని, ఆడే పెద్ద రౌడీ. ఎందుకంటే పోలీసులతో కొట్టించి భయపెట్టి
పరిపాలన చేసినటువంటి సైకో వ్యక్తి ఈ కొట్టు సత్యనారాయణ విషయాన్ని మీ అందరికి తెలిసి నేను చెప్పక్కర్లా. మరి మళ్ళీ మన చంద్రబాబు గారి ప్రభుత్వం కావాలో వద్దా మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావాలో వద్దా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వకపోతే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకపోతే మన రాష్ట్రం అభివృద్ధి అనేది శూన్యం. మన ఉన్న ఇళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వం పేరుకి వెళ్ళిపోతాయి. ఎక్కడ తాకట్టు పెట్టుకుంటారో తెలియదు. మనం తాకట్టు పెట్టుకునే అవకాశం ఉండదు. మన కౌలుదారులే మన పొలాలు మనం చేసుకునే అవకాశం రాబోతూ ఉంది ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తున్న విషయాన్ని మీరు గమనించండి. మరి ఎంతోమంది ఎస్సీ సోదరులకి కార్లు ఇచ్చారు, ఇన్నోవా కార్లు ఇచ్చారు, షిఫ్ట్ డిజైర్లు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు సబ్సిడీలో. మరి ఇవాళ మీకు ఏమి ఇచ్చారు? బోర్లు ఇచ్చారు. నాకు తెలుసు బోర్లు ఇచ్చారు. మరి ఆ రోజు దాదాపు 25,000 ట్రాక్టర్లు ఇచ్చారు. ఈడి 3,500 ట్రాక్టర్లు ఇచ్చాడు. ఈ ముఖం చూసారా మీరు? 3,500 ఎక్కడ, 25,000 ఎక్కడ? అది దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు. అదే నా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్నీ నాకేమొద్దు, ఈ రాష్ట్ర ప్రజల ముఖ్యం అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు గారిని కలిపి నాకు సీట్లు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలని ఆలోచనతో పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ ఆదరించండి. ఇవాళ సామాన్యుడైనటువంటి నా మిత్రుడు మరి శ్రీనివాస్ వర్మ గారు, మధ్యతరగతి కుటుంబం, బాబ్జీ గారు, నేను కానీ అసెంబ్లీ అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మనకి చంద్రబాబు నాయుడు గారు మరి ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, నిత్యావసర వస్తువుల ధరలు ఏ రకంగా పెరిగిపోయినాయి, అలాగే కరెంటు బిల్లులు ఏ రకంగా పెరిగిపోయినాయి, లెక్కను 70 రూపాయలు ఉన్న బాటిల్ 200 రూపాయలు ఎలాగయ్యింది, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే సంక్షేమం పేరుతోటి నేను బటన్ నొక్కుతున్నాను. ఆ బటన్ నొక్కితే మరి మీకు ఆదాయం ఇచ్చేస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఇటు నుంచి 100 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 1000 రూపాయలు తీసేసుకున్న గరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారితో, లేకపోతే ముళ్ళపూడి బాపిరాజు గారితో క్లుప్తంగా అన్ని విషయాలు నేను ప్రస్తావించను. నాకు ఇక్కడికి వచ్చాక ఈ గ్రామంలో పరిస్థితి అదేమి అర్థమైందంటే, ఈ గ్రామానికి సంబంధించి ప్రజల్లో పెద్ద ఎత్తున అభిమానం సంపాదించినటువంటి వ్యక్తి ఈ గ్రామంలో నరేంద్ర మోడీ కావండి, చంద్రబాబు నాయుడు కావండి, పవన్ కళ్యాణ్ కానీ ఉండండి, అది కేతిరెడ్డి బాబు గారు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. కేతిరెడ్డి రాంబాబు గారు అనేటువంటి విషయం అర్థమైంది. చాలా విషయాలు రాంబాబు గారు ప్రస్తావించారు. నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి అనే విషయం నాకు అర్థమైంది. ఇవాళ ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలు ముఖ్యంగా గృహాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాకు ఉండేటువంటి సంబంధాలు ఉపయోగించి, కేంద్రంలో మంత్రులతో ఉండేటువంటి సంబంధాలు మాకు ఉపయోగించి ఖచ్చితంగా కొత్తగా గృహాలు మంజూరు చేస్తామనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అదేవిధంగా ఏదైతే ఇష్యూ ఉందో, ఏం బిల్స్ పెండింగ్ ఉన్నా కానీ శ్రీనివాస్ గారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.